ఈ సెషన్లో ఎక్సెల్లో మనం కాపీ పేస్ట్ టెక్నిక్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. మరి కాపీ చేయాలన్నా కట్ చేయాలన్నా మీరు సోర్స్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి కావాలో అక్కడ మౌస్ పాయింటర్ని ప్లేస్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేయండి, పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇక్కడి వరకు సెలెక్ట్ అయింది. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆ స్టార్టింగ్ పాయింట్లో పెట్టి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో కీ అండ్ కిందకి కావాలంటే డౌన్ యారో కీ ఇట్లా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కీబోర్డ్ ద్వారా కూడా. ఓకే, సెలెక్ట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ అయిన దాన్ని ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదండి, చుట్టూతా బార్డర్, ఆ బార్డర్ పట్టుకొని మీరు ఎక్కడైనా సరే ఆ బార్డర్ని ఇట్లా మౌస్ పాయింటర్ కూడా మారుతుంది చూడండి. సో అక్కడ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేయండి. ఎక్కడికైనా సరే ఎక్కడికి కావాలో అక్కడికి డ్రాగ్ చేసుకోండి. ఏమైంది, అక్కడి నుంచి ఇక్కడికి కట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, అట్లా సింపుల్గా సెలెక్ట్ చేసిన దాన్ని డ్రాగ్ చేసుకొని మీరు వేరే ఏరియాలో ప్లేస్ చేసుకోవచ్చు. నేను Ctrl+Z యూజ్ చేస్తున్నాను. లేదంటే ఇక్కడ అండు అని కూడా ఉంది, అండు డ్రాగ్, దీని మీద క్లిక్ చేసినా కానీ Ctrl+Z యూజ్ చేసినా కానీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పొజిషన్కి వెళ్ళిపోతాం. మరి సోర్స్ ఏరియాలో కూడా ఉండాలి, వేరే ఏరియాలోకి రావాలి అంటే ఈ సెలెక్ట్ చేసింది ఇక్కడ ఉండాలి, వేరే ఏరియాలోకి కూడా రావాలి అంటే ఈ బార్డర్ మీద మీరు క్లిక్ చేసేటప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ కీని ప్రెస్ చేసుకొని ఇప్పుడు డ్రాగ్ చేయండి సైడ్కి. చూడండి ఇక్కడ ఉంది, వేరే లొకేషన్కి కూడా ఆ డేటా రావడం జరిగింది. ఇట్లా కంట్రోల్ పట్టుకొని మళ్ళీ మౌస్ పాయింటర్ చూడండి ఇలా మారుతుంది. అంటే సోర్స్ లొకేషన్లోనూ ఉంటుంది అండ్ టార్గెట్ లొకేషన్లోనూ సేమ్ డేటా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, Ctrl+Z. ఇది కాకుండా జనరల్గా మీరు కాపీ కీబోర్డ్లో Ctrl+C యూజ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో మీకు కాపీ అని ఉంది. లేదంటే కట్ కూడా చేసుకోవచ్చు. అంటే కట్ అంటే ఇక్కడ ఉండదు, వేరే లొకేషన్కి వెళ్ళిపోతుంది మనం ఇంతకు ముందర చూసిన విధంగా. జస్ట్ కాపీ చేస్తాను. లేదంటే Ctrl+C, కట్ అంటే Ctrl+X. ఓకే, నేను Ctrl+C యూజ్ చేస్తున్నాను. ఇట్లా సోర్స్ ఏరియా సెలెక్ట్ అయింది చూడండి. ఇది క్లిప్ బోర్డ్లో ఉంది. ఇప్పుడు క్లిప్ బోర్డ్ అంటే ఈ కాపీ చేసినటివి కట్ చేసినటివి క్లిప్ బోర్డ్లో టెంపరవరీగా ఉంటాయి. వాటిని మనం ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడికి మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టార్గెట్ లొకేషన్కి వచ్చి Ctrl+V లేదంటే హోమ్లోకి వెళ్ళి సింపుల్గా పేస్ట్ అని ఇస్తే అక్కడ పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇది నార్మల్ వేనే. Ctrl+Z యూజ్ చేస్తాను, అండు అంటాను. మరి ఈ యొక్క పేస్టింగ్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్, 1 టైం అండ్ సెకండ్ టైం, అదే కాకుండా ఇంకొక షీట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా షీట్, ఈ షీట్లో కూడా ఇట్లా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. Ctrl+Z యూజ్ చేస్తాను, మళ్ళీ Ctrl+Z. అట్లా నెంబర్ ఆఫ్, అంటే ఈ సెలక్షన్ అనేది క్లిప్ బోర్డ్లో ఉంది. ఎస్కేప్ కీ ప్రెస్ చేసేంత వరకు ఎస్కేప్ యూజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు పోయిందనమాట. ఓకే, వన్స్ అగైన్ నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ Ctrl+C అంటాను, మళ్ళీ కాపీ అయింది, మళ్ళీ క్లిప్ బోర్డ్లోకి అది వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం టార్గెట్ లొకేషన్లో డిఫరెంట్ వేస్లో దీన్ని మనం పేస్ట్ చేసుకునే దానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఇక్కడ పేస్టింగ్ ఆప్షన్స్, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చూడండి, యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేయడం, సింపుల్ పేస్ట్. అలానే ఇక్కడ వాటి యొక్క ఫార్ములాస్ని పేస్ట్ చేయడం, ఇట్లా అంటే ఫార్ములాస్ వాటిలో ఉన్నట్లయితే అవన్నీ నెక్స్ట్ టాపిక్స్లో వస్తాయి. ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ కాలంని విడ్త్ని పెంచాను. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ అంటాం, నార్మల్ పేస్ట్ అంటాం. పేస్ట్ అయితే నార్మల్ పేస్ట్ అంటే ఏమైంది,
ఇక్కడ పెంచిన ఆ యొక్క లెంత్, కాలం లెంత్ ఇక్కడికి రాలేదు, మామూలుగా డేటా మాత్రం రావడం జరిగింది. అలా కాకుండా మీరు ఇక్కడ చూడండి, కీప్ సోర్స్ కాలం విడ్త్ అని ఉంది. ఇప్పుడు చూడండి ఏమైంది, ఇక్కడ కాలం విడ్త్ ఎంత ఉందో అట్లా వచ్చిందనమాట. అట్లా టార్గెట్ ఏరియాలో డిఫరెంట్ వేస్ ఆఫ్ పేస్టింగ్ మీరు చేసుకోవచ్చు. అట్లనే ట్రాన్స్పోజ్ అన్నప్పుడు ఏమైంది, కాలమ్స్లో ఉన్న డేటా రోస్లోకి, అంటే ఈ ఎంఎస్ ఆఫీసు, అరాకిల్ ఇవన్నీ కాలమ్స్లోకి వెళ్ళాయి. అట్లనే కాలమ్స్లో ఉన్నట్టు రోస్లోకి వచ్చాయి, జనవరి, ఫిబ్రవరి ఇట్లా అనమాట. ఇలా కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ పేస్టింగ్ టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి. పేస్ట్ లింక్ అంట. పేస్ట్ లింక్ అన్నప్పుడు మనం ఇట్లా ఇక్కడ ఉన్న సెల్ యొక్క రెఫరెన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా డేటా మార్చాము అనుకోండి, సపోజ్ ఇక్కడ జనవరి అనే సెల్ మీద చూస్తున్నాం. దీన్ని ఏది రిఫరెన్స్ చేస్తుంది, ఈ యొక్క B5ని ఈ సెల్ రిఫరెన్స్ చేస్తుంది. అంటే B5 అంటే ఇది. B5లో ఏదైనా డేటా మారిస్తే ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిసెంబర్ అని ఇచ్చాం, ఇక్కడ కూడా మీకు డిసెంబర్ అని రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా డేటా ఎంటర్ చేసాం, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అదే డేటా రావడం జరుగుతుందన్నమాట. నేను Ctrl+Z యూజ్ చేస్తున్నాను. ఓకే, Ctrl+Z మీకు అండు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు అండు చేసుకోండి. Ctrl+Z. ఓకే, ఇప్పుడు మామూలుగా లొకేషన్లో పెట్టాను. మీరు యొక్క డేటాని పిక్చర్ లాగా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, పేస్ట్ లింక్, పేస్ట్ పిక్చర్ అని ఉంది. పిక్చర్ లాగా పేస్ట్ అయింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇట్లా మీరు డ్రాగ్ చేసి చేసుకోవచ్చు. ఇట్లా పైన సైజు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం పిక్చర్ లాగా అయిపోయింది అనమాట. నార్మల్ ఇక్కడ డేటా ఎంట్రీ ఎడిటింగ్ చేసేదానికి కుదరదు, ఇట్లా రొటేట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఎందుకంటే ఇది పిక్చర్ ఫామ్లో పేస్ట్ అయింది. ఇట్లా డిఫరెంట్ పేస్టింగ్ టెక్నిక్స్ మీరు వాడచ్చండి.